వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. మొఘల్ రాజులు మన దేశంలో అడుగుపెట్టాక అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. పేరు మోసిన అనేక కళాఖండాలను నామరూపాలు లేకుండా చేశారు. హిందూ సంస్కృతిని పెంచి పోషించిన వారిలో హీరో లాంటి వాడు అక్బర్ అయితే మోస్ట్ విలన్గా పేరు మోసింది ఔరంగజేబ్. అవును, అతని కన్ను పడని ఆలయం లేదు, ధ్వంసం కాని చరిత్ర లేదు, ఆ ఒక్కటి తప్ప. ఔరంగజేబ్ అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్టే కైలాస టెంపుల్ను కూడా నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నాడు. కానీ ఇటుక మందం కూడా చెక్కు చెదర్చలేకపోయాడు. ఇంతకీ ఆ కైలాస టెంపుల్ ఎక్కడుందో తెలుసా? దాన్ని ఔరంగజేబ్ ఎందుకు తాకలేకపోయాడో తెలుసా? చూడండి. కైలాస్ టెంపుల్ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉంది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు, నిక్షేపంగా కనిపిస్తుంది. ఇది ఇటుకలతోనూ పెద్ద పెద్ద రాళ్లు పేర్చో కట్టిన కట్టడం కాదు, పూర్తిగా ఒక కొండను తొలచి నిర్మించిన ఆలయం. మొత్తం 4 లక్షల టన్నుల రాతిని తొలిస్తే ఆలయానికి ఒక ఆకారం వచ్చింది. మొత్తం 4 లక్షల టన్నుల రాతిని తొలిస్తే ఆలయానికి ఒక ఆకారం వచ్చింది. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం 200 సంవత్సరాలు పట్టాలి. కానీ ఈ టెంపుల్ నిర్మించడానికి తీసుకున్న టైం ఎంతో తెలుసా? కేవలం 18 సంవత్సరాలు. 18 ఏళ్ల పాటు 4 లక్షల టన్నుల రాయిని తొలచి కైలాస్ టెంపుల్ కట్టారు. 4 లక్షల టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి, అంటే రోజుకు 60 టన్నులు. రోజులో 12 గంటల పాటు పనిచేశారనుకున్న గంటకు 5 టన్నుల రాయిని పెకిలించాలి. అది కూడా అడ్డదిడ్డంగా కాదు, ఆలయానికి కావలసిన షేప్లో చెక్కుతూ అంత రాయిని తీసేయాలి. ఇప్పుడున్న అత్యాధునిక మిషనరీ వాడినా గంటలో 5 టన్నుల రాయిని పేకిలించడం అసాధ్యం. మరి అలాంటి వాళ్ళు ఇంత ఘనకార్యాన్ని ఎలా సాధించారో వాళ్ళకే తెలియాలి. ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ షేప్లో ఉంటుంది. భూమి మీద నుంచి చూస్తే 4 సింహాలు ఇంటూ ఆకారంలో నిల్చున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సౌలభ్యం ఉంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్, రహస్య మార్గాలు, బాల్కనీలు, అప్స్టేర్స్, ఇలా ఎన్నో అద్భుతాలున్నాయి. అన్నీ కూడా రాయితో చెక్కినవి. ఇక మ్యాటర్లోకి వస్తే 1682లో ఔరంగజేబ్ కైలాస్ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ వేశాడు. 1000 మంది పనివాళ్లను పెట్టాడు. 3 ఏళ్లు దాన్ని కోల్చడానికి కష్టపడ్డాడు. కానీ అడ్డంగా ఫెయిల్ అయ్యాడు. అన్నేళ్లలో వాళ్ళు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు ఘాట్లు పెట్టడం మాత్రమే. అంతకుమించి ఏమీ చేయలేకపోయారు. ఏం వింతో గాని కనీసం ఆలయంలోని గర్భగుడిలో కూడా వెళ్ళలేకపోయారు. ఈ వింతను చూస్తూనే 3 ఏళ్లు పంతంతో కష్టపడ్డాడు ఔరంగజేబ్. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన ఓటమిని అంగీకరించి వెనుదిరిగాడు. అందుకే ఎల్లోరా కేవ్స్తో పాటు ఈ ఆలయం కూడా వరల్డ్ హిస్టరీలో ఒక మిస్టరీ. సో వింటుంటే ఈ వింత నిజమేనా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మహారాష్ట్రకు వెళితే ఎల్లోరా కేవ్స్లో ఉన్న ఈ కైలాస్ టెంపుల్ని చూసిరండి, మీకే దాని గొప్పతనం తెలుస్తుంది. మరి ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ విన్నాక లైవ్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయకుండా, షేర్ చేయకుండా ఎలా ఉంటారు? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.